అండి నమస్తే సార్. ఇప్పుడు వరంగల్లో కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ పెడుతున్నారు. దానికి పర్మిషన్ కూడా వచ్చింది. ఏంటి అప్పుడే తెలంగాణలో ప్రచారం ప్రారంభం అయిపోయింది అనుకోవచ్చు అంటారు దీంతో? ఖచ్చితంగా ప్రారంభమేనండి. ఖచ్చితంగా ప్రారంభమే. తెలంగాణలో అంటే తెలంగాణ రాజకీయ సభలు ఎలా అయిపోయాయంటే ఖచ్చితంగా ముందుగానే చెప్తున్నాను, కేసీఆర్ గారు పెట్టే సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 100% సక్సెస్ అవుతుంది సభ. ఎందుకు అంటే మద్యం ఏరులై పారుతుంది. బస్ ఎక్కినోడికి 500, దిగినోడికి 500 బిర్యానీ ప్యాకెట్ దీనితుంటే అంటే ప్రజా సమీకరణ వేరు, ప్రజల సమీకరణ వేరు, ప్రజా చైతన్యం వేరు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజా చైతన్యం పక్కన పెడితే ప్రజా సమీకరణ అంటే జన చైతన్యానికి తేడా ఉంది. కాబట్టి జన సమీకరణ ఎలా సమీకరించాలో వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలను అంటానికి కూడా లేదు. ఎందుకంటే ఒక కూలి మందం రోజుకు ఒక మీటింగ్కి వెళ్తే ఒక 500 వస్తుంది కదా, ఒక 1000 రూపాయలు వస్తున్నాయి కదా, ఇంట్లో ఇద్దరు పోతే నలుగురు రోజులు ఖర్చు వస్తాయి కదా, ఎవరు పిలిస్తే ఏంటి, ఏ మీటింగ్ అయితే ఏంటి అని ఖచ్చితంగా వెళ్తుంటారు. అది కేసీఆర్ గారు పెట్టినా ఎవరు పెట్టినా, ముఖ్యంగా తెలంగాణ కేసీఆర్ గారికి ఇంకా సభ పెడితే మద్యంతోనే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఈ కవిత గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ మీద కామెంట్ విన్నారా? అవి మీరు విన్నాను సార్. ఏంటి అట్లా మీరు ఏకీభవిస్తారు ఆ కామెంట్స్తో? పవన్ కళ్యాణ్ గారు అది ఆట అయిపోయినా అంటే ఖచ్చితంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కల్వకుంట్ల కవిత గారు మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఆమె తెలంగాణ ఆడబిడ్డ. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దురదృష్టవశాత్తు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని నానా రకాలుగా మాట్లాడారు. సరే, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహాల గురించి, ఆయన పోషించిన రోల్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కొంచెం పక్కన పెడదాం దాని గురించి. ముఖ్యంగా కవిత గారు ఇలా మాట్లాడడం వెనక ఆమె ఇంటెన్షన్ నేను అనుకోవడం ఏంటంటే, ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతర్భాగమే, మేము పోటీ చేస్తాం అన్నట్లుగానే రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. ఆ కూటమికి రథసారథిగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా రేపొద్దున మళ్ళీ తెలంగాణలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు హీరోలు అవుతారనే ఉద్దేశంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆమె మాట్లాడారు. అంటే ఇప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నారంటారా అప్పుడే కూటమి పార్టీని? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా టార్గెట్ చేసేదంటే వాళ్ళు డిగ్రేడ్ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళు అంటే వీళ్ళకి ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది, ఉప ముఖ్యమంత్రి గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడితే మైలేజ్ వస్తుంది అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడే ముందు 10 సంవత్సరాల ఆకాంక్షల తెలంగాణ 10 సంవత్సరాలు మీ చేతుల్లో పెట్టినప్పుడు మీరు ఏం చేశారనే దాని గురించి మీరు ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. కవిత గారి మీద లిక్కర్ స్కామ్ ఉంది కదా, ఆవిడ అరెస్ట్ చేయారు. ఏంటి అది నిజమే నమ్ముతారా? బీజేపీ కక్షపూర్తి చర్య అని మీరు అనుకుంటారా? అంటే ఇప్పటి వరకు కూడా ఏంటంటే మనం అది యాక్చువల్గా ఏంటంటే లీగల్గా వాళ్ళకి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆమె లిక్కర్ స్కామ్లో ఉన్నారు అనే దాని గురించి ఆమె మీద అభియోగం ఉంది. ఖచ్చితంగా ఆమె జైలు కూడా వెళ్ళొచ్చారు. ఖచ్చితంగా జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక రకంగా అనుకోవడం ఏంటంటే అంటే ఇప్పుడు అంటే జనాల్లో అనుకుంటున్న విషయం ఇది. యాక్చువల్గా కేసీఆర్ గారికి ఎప్పుడైతే ప్రధాని కావాల్సి ఉందో ఖచ్చితంగా వీళ్ళకి డబ్బులు సేకరణ చాలా అన్ని రాష్ట్రాలకి ఖర్చు పెట్టాలి. కాబట్టి ముఖ్యంగానే ముందుగానే కేసీఆర్ గారు ప్రకటించుకున్నారు, అన్ని రాష్ట్రాలకి నేను ఖర్చు పెడతాను, ఖచ్చితంగా నన్ను ప్రధాన అభ్యర్థిగా నన్ను బలపరచండి అని చెప్పారు. అంటే ప్రధాని అభ్యర్థిగా ఉండాలి అంటే ఖచ్చితంగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. ఖచ్చితంగా ఏంటంటే మన రాష్ట్రాలు ఏంటంటే ఏదన్నా ఆదాయం సంపాదించాలంటే ఫస్ట్ ఫోకస్ చేసేది లిక్కర్ మీదనే. అది కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధాని రేస్లోనే ఉన్నారు. ఆయన కూడా ప్రధాని కావాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నారు. వీళ్ళకి డబ్బులు సేకరిస్తారన్నారు. కాబట్టి డబ్బులు సేకరిస్తేనే మనం అన్ని రాష్ట్రాలకి ఖర్చు పెట్టగలమనే ఉద్దేశం. కాబట్టి దీనికి ఎక్కువగా బలం చేకూరింది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో డబ్బులు చేస్తేనే ఎక్కువగా డబ్బులు పోగు చేస్తేనే ఎక్కువగా డబ్బులు వస్తాయనే దాని మీద ఎక్కువ చేసుంటారని చెప్పేసి ఎక్కువగా ప్రజలు నమ్మటానికి వాళ్ళే అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్తున్నాను ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ కేసీఆర్ గారి కుటుంబం ఏదైతే ఉందో, తెలంగాణ ప్రజల మీద ప్రేమ కానీ తెలంగాణ ప్రజల మీద ఆప్యాయత కానీ ఏదైనా ఉంటే కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకు క్షమాపణ చెప్పి తీరాలి అంటే ఎందుకంటే 10 సంవత్సరాలు పాలించిన తెలంగాణలో బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఖచ్చితంగా అంటే సచివాలయం కట్టడానికి తీరికుంది, ఆ సచివాలయం కట్టడానికి తీరికుంది, పెద్ద పెద్ద భవనాలు కట్టింది, ఆయన ప్రగతి భవన్ కట్టుకోవడానికి తీరికుంది, కానీ ఒక్క కార్పొరేట్ స్కూల్ కూడా నియమించలేదు, మంచి హాస్పిటల్ కూడా ఏమీ నియమించలేదు. అంటే ఏ సంక్షేమ పథకం కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. రౌడీయిజం, గూండాయిజం బాగా ఎక్కువైపోయింది. నెక్స్ట్ డ్రగ్స్ ఎక్కువైపోయింది, లిక్కరు ఊర బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. వాళ్ళ అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు బాగా అవినీతికి పాల్పడుతున్నారు, భూకబ్జాలు చేస్తున్నారు. మీ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యేని తట్టుకోలేకపోతున్నాం బాబు, వీళ్ళకి టికెట్లు ఇవ్వద్దు అన్నా కూడా మళ్ళీ ఈయన ఎప్పుడు
రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ అధికార పార్టీకి ఎమ్మెల్యేకి టికెట్లు ఇవ్వకపోతే వేరే రాజకీయ పార్టీ వాళ్ళు ఎమ్మటే తీసుకొని వాళ్ళు పోటీ చేస్తారేమో అని చెప్పేసి ఈయన కేవలం మళ్ళీ నన్ను చూసే ఓట్లు వేస్తారనేదంతా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా మళ్ళీ టికెట్లు ఎవరికి పోకుండా బయట ఎవరికి ఇవ్వకుండా ఒక్కళ్ళిద్దరిని మార్చి దాదాపుగా 119 అభ్యర్థుల్లో 40 నుంచి 50 మంది అభ్యర్థులు చాలా తీవ్రంగా ప్రజలకి ఇక్కడ ఎమ్మెల్యే అనేటప్పుడు బాగా నయమైపోయింది, భూకబ్జాలు పాలాడుతున్న జనం బాగా ఇబ్బంది పడుతున్నారన్న కూడా ఆయన అభ్యర్థుల్ని మార్చలేదు. చివరికి ఓటమి చవి చూశారు. ఖచ్చితంగా ఏంటంటే చాలామంది 1200 మంది బలిదానం చేసి ఎంతోమంది కవులు, కళాకారులు, మేధావులు మన తెలంగాణ వస్తే ఇలా ఉంటుంది, మన జీవితాలు బాగుపడతాయి, విద్య వైద్యం ఉంటుంది, బాగా ఉంటుంది, సస్యశ్యామలు అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేసిన 10 సంవత్సరాలు అంతా వాల్యుబుల్ టైం మీకు ప్రజలు మీకు చేతిలో పెడితే ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఇంకా తెలంగాణలో పొలిటికల్ శూన్యత ఉంది అంటే దానికి మీరు జవాబుదారీ చెప్పాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల పాలన మీకు ఖచ్చితంగా ప్రజలు మీకు పట్టం కట్టారు. 10 సంవత్సరాల్లో మీరు ఇంకా చేయలేకపోయారు కాబట్టి ఇంకా కూటమి ప్రభుత్వాలు ఇంకా ఏ కూటమిలు ఏదైతే ఉన్నాయి తెలంగాణ మేము పోటీ చేయబోతున్నాం, తెలంగాణలో మీకు వస్తున్నాం అని దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే తప్పు మీ వైపే ఉందని మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు అధికార పార్టీ చేసింది అంటే ఎక్కడ అవకాశం దొరుకుతుందా జనాల్ని ఉద్రేకపరిచి మళ్ళీ మాటలతో ఉద్రేకపరిచి అధికార పార్టీ మీద మీరు మళ్ళీ యుద్ధం ప్రకటించారు. తెలంగాణ అధికార పార్టీ వచ్చి వయసు ఎంత అంటే మీరు 10 సంవత్సరాలు పాలించింది పట్టుమని మీకు సంవత్సరంన్నర కూడా ఖచ్చితంగా మీకు కాలేదు. కానీ ఖచ్చితంగా మీకు ఏంటంటే మీరు టైం వచ్చిన తర్వాత మీరు వాళ్ళు విమర్శించండి. కానీ ఇప్పుడైతే మీరు పొలిటికల్ మైలేజ్ తీసుకుంటాం అనుకుంటున్నారో మళ్ళీ వాయిస్ పెంచుకొని మళ్ళీ మీరు అధికారుల దిశగా పోవాలనుకుంటున్నారో అది పూర్తిగా అవాస్తవం. మీరు తెలంగాణ ప్రజలు మీ మీద విశ్వసనీయత కోల్పోయారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పొజిషన్లో లేరు కాబట్టి ఖచ్చితంగా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. వేరే నాయకుల మీద డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. పక్క ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు 10 సంవత్సరాలు టైం ఇస్తే మీరు ఏం చేశారనే దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించుకోండి. దానికి మీరు సమాధానం దొరికితే సరిపోతుంది. థ్యాంక్ యూ.